ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుని నామంలో మీ అందరికీ వందనాలండి. ఈరోజు సెకండ్ సెషన్ మన క్యూబైఏలో. సో ఈరోజు మన దగ్గరికి వచ్చిన ఒక ప్రశ్న ఏంటంటే, పరిస్థితులకు మించి దేవుణ్ణి నమ్మడం ఒక మనిషికి ఎలా సాధ్యమవుతుంది? ఒక హ్యూమన్ లైఫ్లో ఒక మనిషిగా మనం బతుకుతూ ఉన్న ఈ టైంలో మనం దేవుడి మీద రిలై అవ్వడం, దేవుడి మీద డిపెండ్ అవ్వడం, ఆయన చెప్పిన మాట ప్రకారంగా మనం నడవడం, ఇవన్నీ మన డైలీ లైఫ్లో ఒక పార్ట్ యాక్చువల్లీ, ఎస్పెషల్లీ యాజ్ ఎ క్రిస్టియన్. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి లైఫ్ లీడ్ చేసే మనలో ఒక కామన్ థింగ్ ఏంటంటే, సిచ్యువేషన్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు. సిచ్యువేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సిచ్యువేషన్ చేంజ్ అయిన ప్రతిసారి మన విశ్వాసం కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, రైట్? అయితే సిచ్యువేషన్తో సంబంధం లేకుండా మన విశ్వాసం ఎప్పుడు నిలకడగా ఎలా ఉండగలదు? ఇది ప్రశ్న. దీనికి సమాధానంగా మనం బైబిల్లో చాలా క్యారెక్టర్స్ని తీసుకోవచ్చు. ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరినీ మనం గుర్తు తెచ్చుకోవచ్చు, వాళ్ళందరి జీవితాల్లో నుంచి మనం తీసుకోవచ్చు. అయితే నేను మేజర్గా ఫోకస్ చేయాలి అనుకుంటున్న ఒక క్యారెక్టర్ అబ్రహాం. ఎందుకంటే అబ్రహాం విశ్వాసమునకు తండ్రి అయి ఉన్నాడు అని చెప్పి బైబిల్ చెప్తుంది, రైట్? ఎందుకని అబ్రహాం లైఫ్లో అంత గ్రేట్ థింగ్ జరిగింది? ఎందుకని అబ్రహాంకి అంత గొప్ప బిరుదు వచ్చింది, విశ్వాసానికి తండ్రి, విశ్వాసులందరికీ అతనే తండ్రి అని చెప్పి? ఎందుకంటే అబ్రహాంకి ఒక్కటి బాగా తెలుసు, తన పరిస్థితుల కన్నా కానీ తన దేవుడు బలమైన వాడు అని. తన పరిస్థితుల కన్నా సరే తన దేవుడు చాలా శక్తి కలిగిన వాడు అని అబ్రహాంకి తెలుసు. ఎప్పుడైతే అబ్రహాము ఆ నమ్మకంతో ఉన్నాడో, తను తన సొంత జ్ఞానాన్ని వాడడం మానేశాడు. ఎప్పుడైతే దేవుణ్ణి అబ్రహాం నమ్మడం మొదలు పెట్టాడో, ఆ డే 1 దగ్గర నుండి మనం తన జీవితాన్ని పరిశీలించినప్పుడు దేవుడు చెప్పిన ప్రతిదీ అబ్రహాం చేసుకుంటూ వచ్చాడు. ఎందుకు అబ్రహాం చేశాడు? అబ్రహాంకి పరిస్థితులు బాలేదా? అబ్రహాం లైఫ్లో ఒడిదుడుకులు లేవా? అబ్రహాం లైఫ్లో సిచ్యువేషన్స్ అన్నీ అప్సైడ్ డౌన్ అయిపోయిన ఒక్క మూమెంట్ కూడా రాలేదా? డెఫినెట్గా వచ్చినాయి, రైట్? బట్ స్టిల్ ఎందుకని అబ్రహాం తన ఫెయిత్ జర్నీలో కాన్స్టెంట్గా ఉండగలిగాడు అంటే, తనకి చాలా బాగా తెలుసు, పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు కానీ దేవుడు ఎప్పటికీ మారడు. నా పరిస్థితి ఈరోజు ఇలా ఉంది, కానీ ఒకరోజు నా దేవుడు నా పరిస్థితి మారుస్తాడు అని అబ్రహాం గొప్పగా నమ్మాడు. అదే రీతిలో ఈ ప్రశ్న ఎంతమందికి అయితే ఉందో వాళ్ళందరికీ ఇది సమాధానంగా చెప్తుంది ఏంటంటే, డోంట్ రిలై అపాన్ యువర్ ఓన్ నాలెడ్జ్. నువ్వెప్పుడైతే నీ సొంత జ్ఞానం మీద డిపెండ్ అయి ఉంటావో, అప్పుడు నువ్వు దేవుని మీద విశ్వాసంతో ఉండలేవు. ఎందుకంటే దేవుని మీద విశ్వాసంతో నువ్వు ఉండాలి అనుకున్నప్పుడు నీ హార్ట్లో, నీ మైండ్లో జస్ట్ నువ్వు ఒక డిపెండెంట్ నేచర్ని మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. అది కాదని నీ సొంత జ్ఞానాన్ని, నీ చుట్టూ ఉన్న బలగాన్ని ప్రతిదాన్ని ఉపయోగించి పరిస్థితులని మారుద్దామని నువ్వు అనుకున్నప్పుడు నీ విశ్వాసం సన్నగిల్లుతుంది. ఎందుకంటే అప్పుడు నీ విశ్వాసాన్ని బట్టి కాకుండా నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నావు. మరి పరిస్థితులు అస్సలు బాగోకపోతే అప్పుడేంటి? పరిస్థితులు అందరికీ ఒకేలా ఉండవు కదా. కొన్ని మనం చేయగలిగినవి ఉంటాయి, మనం చేసుకుంటాము వన్ ఆర్ అదర్ వే. బట్ మన చేతుల్లో ఏమీ లేని పరిస్థితుల్లో, అలాంటి మూమెంట్లో మనం దేవుణ్ణి ఎలాగ నమ్మగలము? అదే అబ్రహాం జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. దేవుడు అబ్రహాంని పిలిచినప్పుడు అబ్రహాం అన్నిటినీ వదిలేసి వచ్చాడు. తను ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తనకు తెలియదు. దేవుడు చెప్పాడు, నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళు. ఈవెన్ ఆయన ఒక పర్టిక్యులర్ ప్లేస్ ఆర్ జియోగ్రఫికల్ లొకేషన్ కూడా ఇవ్వకుండా, నువ్వు అక్కడికి వెళ్ళు, నేను లీడ్ చేస్తాను అని చెప్పాడు. అబ్రహాం తనకున్న సమస్తాన్ని వదిలేశాడు. అబ్రహాం తను చేస్తున్న పనిని వదిలేశాడు. తన ఇన్కమ్ సోర్స్ని వదిలేశాడు. సమస్తాన్ని వదిలేసి తను ముందుకు వెళ్ళడానికి అడుగు పెట్టాడు. ఎందుకంటే తను ఒక చాయిస్ తీసుకున్నాడు. నేను నా జ్ఞానాన్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళనా, లేదా నా దేవుని మాటని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళనా? ఎప్పుడు మన లైఫ్లో ఈ 2 చాయిసెస్ ఉంటాయి ఖచ్చితంగా.
నువ్వు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు, లేదా నీ పరిస్థితులు బాగోలేదు అనుకున్నప్పుడు, డెఫినెట్గా నీ హ్యూమన్ ఇంటెలెక్ట్ వర్క్ చేస్తుంది. ఈ మూమెంట్లో నువ్వు ఇది చేయి, ఈ మూమెంట్లో నువ్వు అది చేయి, నీకు వర్క్ అవుతుంది, నువ్వు ఇట్లా ఈ వేలో సేవ్ అవ్వగలవు అని చెప్పేసి నీ బ్రెయిన్ నీకు చెప్పొచ్చు. కానీ దేవుడి మీద నమ్మకం వేరేది చెప్పొచ్చు, దేవుని వాక్యం వేరేది చెప్పొచ్చు. నువ్వు చూస్ చేసుకోవాలి. నువ్వేది చూస్ చేసుకుంటావు? దేవుడి మాటనా? ఆయన మాటని నమ్మి, ఆయన వాగ్దానాన్ని నమ్మి, ఆయన్ని నమ్మి, నా పరిస్థితుల కన్నా నా దేవుడు బలమైన వాడు అని నమ్మి, చాలా నమ్మకంతో, చాలా ఓపికతో ఆయన మీద, ఆయనతో వేచి ఉంటావా? లేదు అనుకుని నీ సొంత జ్ఞానాన్ని యూజ్ చేసి నీది అనే ప్రతిదాన్ని అక్కడ పెట్టి ఆ పరిస్థితులను మారుద్దామని చెప్పి ప్రయత్నించి ఓడిపోయి మళ్ళీ ఆయన దగ్గరికి తిరిగి వస్తావా? ప్రతిదానికి చాయిస్ మనదే ఉంటుంది. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్యూబయ్య. ప్రతి పరిస్థితుల్లో, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే దేవుణ్ణి నమ్మడం ఎలాగా, ఇది ప్రశ్న. ఒక సింగిల్ వర్డ్ ఆన్సర్ లాగా చెప్పాలనుకుంటే, దేవుణ్ణి నమ్మడం లేదా దేవుడి మీద రిలై అవ్వడం అవ్వకపోవడం అది నీ చాయిస్. ఎప్పుడు నీకు 2 చాయిసెస్ ఉంటాయి నీ లైఫ్లో. ఎప్పుడు నీకు 2 ఆప్షన్స్ ఉంటాయి నీ లైఫ్లో. ఒకటి గాడ్లీ, ఒకటి ఓల్డ్లీ. నువ్వు ఏది చూస్ చేసుకుంటావు అనేది నీ చేతుల్లో ఉంది. అబ్రహాం చూస్ చేసుకున్నాడు. తను ఎప్పుడైతే చూస్ చేసుకున్నాడో తన జీవితం మారింది. అలాగే నువ్వు ఎప్పుడైతే చూస్ చేసుకుంటావో, దేవుడి మాటని చూస్ చేసుకుంటావో, అప్పుడు నీ జీవితం కూడా మారుతుంది. దేవుడు ఈ చిన్న మాటల్ని మన హృదయాల్లో ఉంచును గాక. అదే రీతిలో ఇంకా మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా సరే ప్లీజ్ మాకు ఫార్వర్డ్ చేయండి. వాట్సాప్ నెంబర్ పెడుతున్నాం, యూ కెన్ వాట్సాప్ అస్ అండ్ కింద కామెంట్ సెక్షన్లో పెట్టొచ్చు, సో దట్ వీ కెన్ లెర్న్ టుగెదర్. సో లెట్స్ లెర్న్ టుగెదర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మనం నెక్స్ట్ సెషన్లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ.